షాద్నగర్లో లెవెల్ విన్నర్స్ క్యాసినో ఆన్లైన్ బెట్టింగ్ నేపథ్యంలో ఓ వ్యక్తిని సుపారీ ఇచ్చి మరీ దారుణంగా పొడిచి హత్య చేశారు. హత్యకు గురైన వ్యక్తి చేతిపై జయబాలయ్య అనే పచ్చబొట్టు తప్ప ఇతర వివరాలు కనిపించలేదు. కేసును సవాలుగా స్వీకరించిన షాద్నగర్ పోలీసులు అనతి కాలంలోనే కేసు మిస్టరీని ఛేదించి ఫలితం రాబట్టారు. ఈ సుపరి హత్య కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఒక కారు 3 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. శనివారం శంషాబాద్ ఇన్ఛార్జ్ డీసీసీ సిఎస్ శ్రీనివాస్ షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసు వివరాలను వెల్లడించారు. ఏప్రిల్ 12వ తేదీన లింగారెడ్డిగూడెం శివారులో మరియు ఎంఎస్ఎన్ కంపెనీ సమీపంలో NH44 రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో గుర్తు తెలియని దాదాపు 30 సంవత్సరాల యువకుడు హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి గొంతు కోసి కడుపులో కత్తిపోట్లు దారుణంగా పొడిచి చంపారు. అతడి చేతిపై జయబాలయ్య అనే పచ్చబొట్టు ఉండడంతో కేసులో ప్రధానంగా సంచలనం రేకెత్తించింది. క్రైమ్ నెంబర్ 395 అలాగే 2025 అండర్ సెక్షన్ 103 మరియు బిఎన్ఎస్ ప్రకారం పట్టణ సిఐ విజయ్ కుమార్ నేతృత్వంలో కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి కాబట్టి పంచాయతీ కార్యదర్శి బుద్ధ ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఇద్దరికి గొడవ జరుగుతుంది. దాదాపు 1 year బ్యాక్ కూడా వీళ్ళిద్దరూ కలిసి ఒక హోటల్లో కూర్చొని ఉన్నప్పుడు కూడా ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ దాంట్లో గేమింగ్ ఆడేటప్పుడు ఒక 20,000 రూపీస్ పోయిన దాంట్లో కూడా వీళ్ళిద్దరు గొడవ అయినప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి కూడా అప్పుడు బీరు బాటిల్ తీసుకొని ఆ గొడవలో దీన్ని చంపుతా అనుకోవడం జరిగింది. ఆ భయము ఇతనితో ఉండిపోయింది. ఇప్పుడు పోయిన 3 లక్షల రూపాయల విషయంలో వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగటం, ఒకళ్ళనొకళ్ళు చంపేస్తానని అనుకోవడం జరుగుతూ ఉంది. ఈ నేరస్తుడు ఒక 2 నెలల నుంచి హైదరాబాద్లో వచ్చేసి ఇక్కడ పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. అతనికి ఫ్రెండ్స్ కూడా ఈ కుత్బుల్లాపూర్ ఏరియాలో ఒక 5 కర్నూలు మన నంద్యాల చెందిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కలిసి వీడిని చంపితే నేను డబ్బులు ఇస్తానని చెప్పి సుపారీ లాంటిదే ఇది అలా మాట్లాడుకోవడం జరిగింది. ఈ చంపడానికి అంటే 12వ తారీఖు రాత్రి అయింది కాబట్టి ఇది ఒక 2 days ముందు నుంచి వీళ్ళందరూ కలిసి ఈ ప్లాన్ చేసి సురారం ఏరియాలో ఒక బయట సైడ్ మన ఐరన్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర ఒక 3 కత్తులు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇంకొకటి అలానే దుండిగల్లో రెంటెడ్ కార్ ఓన్ డ్రైవ్ చేసుకోవడానికి ఒక రెంట్లో ఒక కార్ తీసుకొని వచ్చి వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ ప్రకారమే అతన్ని ఈ చనిపోయిన వ్యక్తిని ఇక్కడ అతను బండి ఉంది మోటార్ సైకిల్ నేరస్తుడు అతని దగ్గర ఆ వెహికల్ తీసుకొని వస్తే ఒక 50,000కి తాకట్టు పెట్టచ్చు. మళ్ళీ మనం గేమింగ్ ఆడితే ఆ డబ్బులు మనకి వస్తాయని చెప్పి అతన్ని ఒక ప్రోత్సహించి ఇక్కడికి వచ్చేటట్టు చేస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళందరూ ముందే ప్రీ ప్లాన్ ప్రకారం డ్రింక్ చేయించిన తర్వాత గొంతు మీద కత్తితో కోయటం, తర్వాత స్టాబ్ చేయటం ద్వారా అతన్ని చంపేసి వీళ్ళందరూ పారిపోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ చంపిన శాఖమూరి వెంకటేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయటం, ఆ కార్ని తర్వాత ఈ చనిపోయిన వ్యక్తి యొక్క ఫోన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకొక 4 వ్యక్తులు డైరెక్ట్గా మర్డర్లో ఇన్వాల్వ్ అయినోళ్ళు ఉన్నారు. ఇంకొక వ్యక్తి ఆ కారుని రెంట్కి తీసుకొని వచ్చి తెలిసి కూడా ఈ మర్డర్లో వాడతారని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఆ కార్ని రెంట్కి తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చి కోఆపరేట్ చేసిన దాంట్లో మొత్తం ఇంకో 5గురిని మనం పట్టుకోవాల్సి ఉంది. టీమ్స్ ఆ జాబ్ మీద ఉన్నారు చేసి ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు. ఈ చంపిన వ్యక్తి కూడా ఇక్కడ మన పీజీ హాస్టల్ నుండి జాబ్ సెర్చింగ్కే ఉన్నాడు. అది కొట్లాట అయింది కదా, దాని మీద ఏం కేసు లేదు. వీళ్ళు చెప్పేదాని ప్రకారం అతను గతంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దానికి పర్యవసానంగా ఈ ఇద్దరి మధ్యలో భయాలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి భయంతోనే ఈ మర్డర్ అయింది అనేది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనేది తెలుసు. ఈ 3 లక్షల రూపాయలు నేరస్తుడు డబ్బులతో కలిసి ఈ మన చనిపోయిన వ్యక్తి ఆడటం, ఆ డబ్బుల విషయంలో ఉన్న గొడవనే దీనికి కారణం.